ఉపేంద్ర ఏంటి సాగర్, ప్రింట్ రాకపోతే అద్దాలు పగలు కొడతావు, కాలేజ్లో గొడవలు పడతావు, టికెట్లు లేకపోతే పరువు పోద్ది అంటావు. టికెట్లు లేకపోతే పరువు పోద్ది. వ్యక్తి కోసం ఇదంతా ఏంటి? పిచ్చి కాకపోతే పిచ్చా? అభిమానం అండి బాబు. ఎరా కళ్ళు ఎక్కాయా? లేదురా, నెత్తి మీద ఉన్నాయి. చూసే మనసు ఉన్నప్పుడు కళ్ళు నెత్తి మీద ఉంటాయి. నా కథకి ఆయనే హీరో. నాకు మాత్రం నీ కథకి నువ్వే హీరోలా కనిపిస్తున్నావు. లవ్ స్టోరీ. మొదటిసారి తెలుసా నువ్వు సూర్య ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడంటే. నా ప్రేమకి శుభం కాడు పడే తంతనే. టైటిల్ కాడే పడలేదు. చూపుతూ పుట్టిందే, గుండెలో సేరిందే, ప్రేమని తెలిపిందే, కలిసాక మనమే అందే. నువ్వింతే ఇక నీ బతికింతే. నువ్వెంత నీ బతుకెంత? నా థియేటర్లో 4 టికెట్ ముక్కలు సంపాదించుకోవడానికి తప్ప బయట అడుగు పెడితే దేనికి పనికి వస్తావురా? ఆంధ్రా కింగ్ ఫ్యాన్స్ అని ఎగతాల్సి హెడరా. ఆడుకు మనం ఏంటో చూపెట్టాలి. జీవితం అంటే సినిమా కాదు, బయటికి రా. మేమైతే దీన్ని పిచ్చి అంటాం సాగర్. అటు తరపున లోకల్ ఎమ్మెల్యే వస్తాడు. నీకెవడొస్తాడురా? తన హీరో వస్తాడేమో. మోస్ట్లీ అదే ఉండొచ్చు. ఉపేంద్ర వస్తాడేమో. మీరు ఎత్తుల పేరుది. అతన్ని కలవడానికి వెళ్ళాల్సింది కూడా నేనే. యాక్చువల్లీ నేను ఉపేంద్ర నెగటివ్ షేడ్ ఉంటుంది అనుకున్నా, బట్ పాజిటివ్ సైడ్ కనపడుతుంది. ఆంధ్రా కింగ్. మా హీరో రికార్డు మళ్ళీ మా హీరోతో 4 బ్రేక్స్ వేయించాలో మాకన్నా బాగా కావడం తెలియదన్నా. ఈ ఒక్క మెట్టెక్కడం కోసం ఎంత దూరం వెళ్తాను. వాడున్నాడని నాకు తెలియకపోవచ్చు, కానీ నేను ఒకడున్నానంటే అది వాడి వల్లే. డైలాగ్ బాగుంది. ఆంధ్రా కింగ్ తాలూకా. సూర్య సాగర్ రెండు కలిసినట్టే ఉంటాయి కానీ ఎప్పటికి కలవరా. కలవకపోయినా చూసావురా, చూడటానికి ఎంత బాగుందో. సూపర్ డైలాగ్ అది మాత్రం. ఆంధ్రా కింగ్ తాలూకా బయోపిక్ ఆఫ్ అ ఫ్యాన్. సో ప్రతి ఫ్యాన్ రిలేట్ చేసుకోవచ్చు ఈ సినిమాని. అండ్ ఎస్టర్డే లైక్ బెంగళూరులో ఒక కన్నడ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. సో గర్ల్ వెంట్ ఎమోషనల్ ఆఫ్టర్ సీయింగ్ రామ్ పోతినేని. లైవ్లో చూడగానే ఆ అమ్మాయి ఫుల్ ఏడ్ చేసింది. సో ఎవ్రీ వన్ హ్యాస్ ద ఫ్యానిజం టువర్డ్స్ ద హీరో. లైక్ ప్రతి ఒక్కరికి తన హీరోని చూడగానే అదొక ఎమోషన్. అండ్ ఆడిటోరియం కూడా ఫుల్ ర్యాపో స్లోగన్స్తో ఫుల్ రీవైబరేట్ అవుతుండే. సో ఉపేంద్ర కూడా లైక్ ర్యాపో క్రేజ్ చూసి చూడండి సార్ మీ క్రేజ్ అన్నారు. అండ్ కమింగ్ టు దిస్ సినిమా ఫ్యానిజం, లైక్ నా ప్రకారం లైక్ నాకు కూడా సినిమాలు అంటే చాలా ఇష్టం. నేను చేస్తున్న ప్రతి కంటెంట్ సినిమా గురించే. సో నాకు కూడా సినిమాలు చాలా అంటే చాలా చూస్తాను. సినిమా ఇస్ లైక్ స్ట్రెస్ బూస్టర్, రిలాక్స్, ఎవ్రీథింగ్ ఫర్ మీ. సినిమాలు అంటే చాలా ఇష్టం. సినిమాలు చూస్తూ ఉంటాం. నాకు కూడా కొంతమంది ఫేవరెట్ హీరోస్ ఉన్నారు, వాళ్ళ సినిమాలు కూడా చూస్తుంటాం. సో నా ఫ్యానిజం లైక్ నేను ఎలా అంటే నాకు సినిమాలు అంటే ఇష్టం. నేను పిచ్చగా ఎంజాయ్ చేస్తాను. బట్ అంటిల్ సమ్ ఎక్స్టెంట్ మ్యాక్సిమం నాకు ఫేవరెట్స్ ఉన్నారని చెప్పాను కదా. సో మ్యాక్సిమం నేను ఏంటంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మార్నింగ్ లేస్తా, సినిమా వెళ్తా, ఆ రోజు మొత్తం హ్యాపీగా ఉంటా. నెక్స్ట్ డే బ్యాక్ టు అవర్ వర్క్ లైఫ్. అంతే. దట్ ఈస్ సినిమా టు మీ. దట్ ఈస్ ఫ్యానిజం టు మీ. మార్నింగ్ లేచామా, ఎర్లీ మార్నింగ్ షో లేచామా, మన ఫేవరెట్ హీరో సినిమా చూసామా, ఆ రోజు మొత్తం హ్యాపీగా ఉన్నామా, అంతే. నెక్స్ట్ డే మన వర్క్, మన లైఫ్, మీ. దట్స్ మీ, మై ఫ్యానిజం టువర్డ్స్ మై హీరో. లేచామా, సినిమా చూసామా, హ్యాపీగా ఉన్నామా. అది తప్పితే లైక్ మరీ ఎక్స్ట్రీమ్గా లైక్ గొడవలు పెట్టుకోవడము, ఫ్యాన్ వార్స్ అది ఇది మన టైప్ కాదు. సో సినిమా లాగే చూస్తా, ఎంజాయ్ చేస్తా, అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్. సో కమింగ్ టు ఆంధ్రా కింగ్ తాలూకా మంచి కంటెంట్ ఉంది. సో నెక్స్ట్ వీక్ రిలీజ్ అవబోతుంది. లెట్స్ వాచ్ అండ్ విట్నెస్ అవర్ రామ్ పోతినేని యూరోపియా. అంటే చాలా కాలం అయింది లైక్ మన రామ్ ఒక మంచి హిట్ పడి. లైక్ లాస్ట్ టైం లైక్ ఇస్మార్ట్ శంకర్, లైక్ నేను పిచ్చగా ఎంజాయ్ చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. సో ఆ రోల్లో లైక్ ర్యాప్ అని అసలు తన ఎనర్జీ కానివ్వండి, ఆ సినిమాలో ఉండే డైలాగ్స్, మ్యూజిక్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో దాని తర్వాత చాలా మాస్ సినిమాలు చేశాడు. అండ్ స్కందాలో కూడా అంటే నిజంగా చాలా ఎఫర్ట్స్ పెట్టాడు మన రామ్ పోతినేని స్కంద సినిమా కోసం. లైక్ తన లుక్ మాస్ రోల్కి సూట్ అవుతాడు. కానీ నాట్ ఎవ్రీ వన్ ఈజ్ సక్సీడింగ్ ఇన్ ప్రెజెంటింగ్ రామ్ పోతినేని ఇన్ మాస్ అవతార్. సో
మాస్ సినిమాలు కూడా చేయాలి అండ్ ఈ లవర్ బాయ్ క్యారెక్టర్స్ కూడా చేయాలి. అండ్ చాలా అంటే చాలా హ్యాండ్సమ్‌గా కూడా ఉన్నాడు మొత్తం ట్రైలర్‌లో. సో, ఐ హోప్ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని అనుకుంటున్నా. లెట్స్ విట్‌నెస్ లైక్ 27 సినిమా రిలీజ్ చూద్దాం ఎలా ఉండబోతుందో ఈ సినిమా.